అభివృద్ధి చెందడం అంటే అద్దాల మెడలో రంగుల గోడలు కాదు, పౌరుల నైతిక అభివృద్ధి, నిజమైన దేశ అభివృద్ధి. బాబాసాహెబ్ అన్న చక్కటి మాటలు ప్రతి ఒక్కరికి ఆచరణీయం. ప్రియమైన స్వతంత్ర సమర యోధులకు, అమరవీరుల కుటుంబాలకు, జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, కర్షక, కార్మిక, పాత్రికేయులకు, విద్యార్థులకు 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సుమారు 200 సంవత్సరాల వివిధ దశల్లో నిర్విరామంగా చేసిన ఉద్యమాలు, పోరాటాలు స్వతంత్ర భారతదేశ అవతరణకు మూల కారణాలు. సాయుధ పోరాటాలతో మొదలైన నాటి స్వతంత్ర ఉద్యమం మళ్లీ దేశంలో మహాత్మా గాంధీ సారథ్యంలో శాంతి, అహింస మార్గాల ద్వారా స్వతంత్రం సిద్ధించింది. స్వాతంత్రం సిద్ధించిన అనంతరం పండిట్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో మొదలైన స్వపరిపాలన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్తో కూడిన మేధావుల నేతృత్వంలో నిర్మించుకున్న గొప్ప రాజ్యాంగం భారతదేశపు సమగ్రతను, సామ్యవాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. స్వేచ్ఛ, సమానత్వమే ధ్యేయంగా లిఖించబడిన రాజ్యాంగం దేశ పౌరులకు ఎన్నో హక్కులు కల్పించింది. నిరక్షరాస్యత, పేదరికం నుండి సంపూర్ణ అక్షరత వైపు అడుగులు వేస్తూ నేడు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యావంతులైన యువత కలిగిన దేశం ఆవిర్భవించి అన్ని రంగాలలో మన మేధో సంపత్తిని యావత్ ప్రపంచానికి అందించే స్థాయిలో చేరింది మన దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.